సాఫ్ట్వేర్స్ అంటే సి ప్రోగ్రామింగ్, C++, ఈ టర్మినాలజీనే అవ్వదు అనమాట. సాఫ్ట్వేర్ బేసిస్ లో పర్టికులర్ గా కొన్ని వర్డ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ అని మనకు తెలియాలి. అంటే సింపుల్ గా మీకు కంప్యూటర్ భాష అనేది నేర్చుకోవాలి. అండ్ దాని టర్మినాలజీ అది నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థమవుతుంది. సో ద సెకండ్ చాప్టర్ మీ కాన్సెప్ట్ లో ఏంటి అంటే సాఫ్ట్వేర్స్ అండ్ MS ఆఫీస్. ఇది మీ సెకండ్ చాప్టర్. ఓకే, సో సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్స్ ఏమేం చేస్తాము, ఇదంతా కూడా మీకు వస్తుంది కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం MS ఆఫీస్ లో MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ యాక్సెస్ కూడా కొంచెం టచ్ అవుతుంది. ఓకేనా, ఈ క్లాస్ లో కంప్లీట్ సాఫ్ట్వేర్స్ కంప్లీట్ చేయడానికి చూద్దాం. సెకండ్ క్లాస్ లో MS ఆఫీస్ గురించి అంతా డీటెయిల్ గా చెప్పుకుందాం. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద కాన్సెప్ట్. నౌ ఫస్ట్ కాన్సెప్ట్ మనము డెఫినేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, వాట్ ఆర్ ద టైప్స్, ఇవన్నీ చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ డెఫినేషన్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ అంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ మేక్స్ హార్డ్వేర్ టు డూ ఇట్స్ జాబ్. అర్థమైందా? నా వాట్ ఈస్ హార్డ్వేర్ చూద్దాం ఫస్ట్. హార్డ్వేర్ అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్స్. ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ ఈస్ కాల్డ్ యాజ్ హార్డ్వేర్. ఫిజికల్ అంటే మనం ఏవైతే టచ్ అవుతాం, ఏవైతే ఫీల్ అవుతామో ఆ ఎంటైర్ థింగ్ ని కూడా హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ హార్డ్వేర్ హెల్ప్ తో ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే దీన్ని సాఫ్ట్వేర్ అంటున్నాము అని క్లియర్ గా ఉంది. ఓకే, మనకి ఇక డెఫినేషన్ ఇంత క్లియర్ గా ఉంది. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ అనండి. ఎస్టర్డే క్లాస్ లో వాట్ ఈస్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ a task. Set of instructions to perform one job is called as program. Now, set of that type of programs is called as software. Clear ga unda? Hardware ante physical components of a computer is called as hardware. ఇందులో మీకు వచ్చే బిట్స్ చెప్తున్నాను. ఓకేనా, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అనేది బిట్ రాదు కదా. క్వశ్చన్ ఎలా వస్తుంది? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ is called as software. Collection of physical components is called as hardware. Collection of or set of instructions which we give to the system. Yesterday questions మనం ఏమైతే బిట్స్ నేర్చుకున్నామో అందులో వాట్ ఈస్ ప్రోగ్రామ్ మీద ఒక బిట్ కూడా వచ్చింది. ఓకే, సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సిస్టమ్ కి కానీ కంప్యూటర్ కానీ మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వల్ల అది చేసే వర్క్ ని ఏమంటారు, ఇలా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టర్మినాలజీ నేర్చుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ లో కొన్ని టర్మినాలజీని, కొన్ని వర్డ్స్ ని కీవర్డ్స్ అనొచ్చు, రిజర్వ్ వర్డ్స్ అనొచ్చు ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. సో ఏ టర్మ్ అంటే ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ టర్మ్స్ లో ఫస్ట్ టర్మ్ ఇస్ ద ప్రోగ్రామ్. What is program? Program is a set of instructions which we tell to the computer to do. ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు ఏంటి అంటే నేను సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి అంటున్నాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేబీ ఎనీ కంపైలర్, ఏ కంపైలర్ లో అయినా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని రాసుకోవచ్చు. ఓకేనా, దాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చూస్తున్నది ఏమంటే రైట్ ఏ ప్రోగ్రామ్ అని కానీ వాట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ అని కానీ అంటే ప్రోగ్రామ్ స్పెల్లింగ్ ఇలా రాస్తారు, MMA ఇలా రాస్తారు. కానీ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో, కంప్యూటర్ భాషలో ప్రోగ్రామ్ అంటే దిస్ ఈస్ ద స్పెల్లింగ్. ఇది ఒక్కటి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ రిజర్వ్ వర్డ్స్. రిజర్వ్ వర్డ్స్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో కొన్ని వర్డ్స్ చెప్తున్నారు, కొన్ని ప్రీడిఫైన్ వర్డ్స్ చెప్పాలంటే భాషలో. ఓకేనా, మన భాషలో బోన్ చేయండి మన వర్డ్ కదా అది. ఓకే, అలాగా సపోజ్ హిందీలో అన్నారనుకోండి కానా అంటాం, ఇంగ్లీష్ లో అన్నారనుకోండి ఫుడ్ అంటాం. ఎలాగైతే జనరల్ గా మాట్లాడుతున్న లాంగ్వేజెస్ లో మనకి ఏవే టర్మినాలజీస్ ఉన్నాయో కంప్యూటర్స్ లో కూడా అది కొన్ని టర్మినాలజీస్ ని, కొన్ని రిజర్వ్ వర్డ్స్ ని పెట్టుకున్నారు. ఆ రిజర్వ్ వర్డ్స్ ని సపరేట్ గా పెట్టి వాటిని యూజ్ చేస్తున్నారు. ఓకేనా, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేసే వర్డ్స్ ని రిజర్వ్ వర్డ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ టెస్టింగ్. టెస్టింగ్ అనే కాన్సెప్ట్, ఎర్రర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ వస్తే వాటిని టెస్టింగ్ అంటారు.
ఎర్రర్స్ వస్తాయి. ఎలాగో టెస్టింగ్ చెప్తున్నాను కదా, 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. చిన్న నాలెడ్జ్ చాలు మీకు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్, 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్, నెక్స్ట్ వన్ ఇస్ ద వైట్ బాక్స్ టెస్టింగ్. ఇది చాలు మనకి. ఓకే, టెస్టింగ్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈస్ ద డీబగ్గింగ్. డీబగ్గింగ్ అంటే ఏంటో చూద్దాం. డీబగ్గింగ్ అని అంటే మనం చేస్తున్న వాటిలో అంటే చేసినాక సాఫ్ట్వేర్ ని మనకి ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకుంటుంటే వాటిని డీబగ్గింగ్ అంటాం. ఓకే, సో దీంట్లో అర్థమవుతుందా? బగ్ అంటే ఎర్రర్, బగ్ ని రిమూవ్ చేస్తూ ఉంటే డీబగ్గింగ్, దట్ ఈస్ రిమూవింగ్ ద ఎర్రర్. దట్స్ వై బగ్ అంటే ఎర్రర్ ఆర్ మిస్టేక్ ఇన్ ద ప్రోగ్రామ్ కోడ్. దీన్ని లాంగ్వేజెస్ చూడండి, గ్లిచ్ అని కూడా అంటారు. ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఎర్రర్ వచ్చింది అంటే మనం అనాల్సింది ఎర్రర్ అని అనకండి, బగ్స్ అంటారు. ఆ బగ్స్ ని రిమూవ్ చేస్తూ ఉంటే డీబగ్గింగ్ అంటాం. చేసిన వాటిలో ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే టెస్టింగ్ అంటాం. చూస్తున్నారా లింక్ ఎలా ఫామ్ అవుతుందో? ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. సాఫ్ట్వేర్ చేసుకునేటప్పుడు స్టోరేజ్ కెపాసిటీ, ఆ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వాలి అని అంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ప్రాసెస్ ని ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంటారు. ఇన్స్టాల్ చేయడం అంటే ఏంటి, ఎలా చెప్పాలి మనము? ఒక డెఫినేషన్ అడిగితే, సో ఇన్స్టలేషన్ చేస్తున్నాము అని అంటే నథింగ్ బట్ సేవింగ్ ద సాఫ్ట్వేర్ ఇన్ ద స్టోరేజ్ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఓకే, ఏ సాఫ్ట్వేర్ వర్క్ కావాలన్నా మనకి ఇన్స్టలేషన్ కావాలి. రిమూవ్ చేయాలి ఆ సాఫ్ట్వేర్ ని అని అంటే అన్ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంటారు. డెఫినేషన్స్ అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ ఇవి బిట్ వైజ్ అడిగినప్పుడు చాలా మనకి టిపికల్, అంటే ట్విస్ట్ చేసి అడుగుతాడు కదా, మనకి టిపికల్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిమూవింగ్ ద ఎర్రర్స్ అని కానీ డైరెక్ట్ గా అడగకోకుండా టు రిమూవ్ ద గ్లిచ్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తాం అప్పుడు? గ్లిచ్ అంటే ఎర్రర్ అనేది మనకు అర్థం అవ్వాలి కదా, అందుకే ఈ టెర్మినాలజీస్ అన్నిటిని. టెస్టింగ్ అని అంటే ఫైండింగ్ ద ఎర్రర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఈస్ కాల్డ్ యాజ్ టెస్టింగ్. ఇలాగే నేర్చుకోండి. డీబగింగ్ అంటే రిమూవింగ్ ద ఎర్రర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఆర్ రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్. ఓకే, ఎర్రర్ ని రెక్టిఫై చేసినా కూడా సాఫ్ట్వేర్ అంటారు. ఆ సాఫ్ట్వేర్ లో వస్తున్న ఎర్రర్ ని బగ్ అంటాం. ఆ బగ్స్ ని రిమూవ్ చేస్తుంటే డీబగ్గింగ్ అంట. ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంటే ఒక సాఫ్ట్వేర్ ని మన సిస్టమ్ లో స్టోరేజ్ చేసుకోవాలి అని అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంటాం. అదే ప్రాసెస్ ని రిమూవింగ్ ద సాఫ్ట్వేర్ అంటే అన్ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ ఈ ప్రాసెసెస్ ఏవైతే చెప్తున్నామో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్స్, ఆ టర్మినాలజీస్ కూడా బిట్ వైజ్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో కేర్ఫుల్ గా వర్డ్స్ నేర్చుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. ఏ ఏ ప్లాట్ఫామ్ లో మీరు వర్క్ చేస్తున్నారంటే చెప్పలేరు చాలా మంది. ఏ ప్లాట్ఫామ్ అంటే ఇలా చూస్తూ ఉంటారు, ఏ డొమైన్ అంటే ఇలా చూస్తూ ఉంటారు. ప్లాట్ఫామ్ అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ద ప్రాసెసర్. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఏ ప్రాసెసర్ ఇస్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్లాట్ఫామ్ చెప్తున్నాను, ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ప్లాట్ఫామ్, 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక పీసీ చెప్పాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాలి, తెలుసు. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్ లో అంటే మన క్లాస్ లో కన్యూ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా చెప్తాను. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నువ్వు వర్క్ చేస్తున్నావు, ఏ సాఫ్ట్వేర్ మీద నువ్వు వర్క్ చేస్తున్నావు, ఏ ప్రాసెసర్ మీద నువ్వు వర్క్ చేస్తున్నావు, ఈ క్లారిటీ మీకు చాలా ఉండాలి. మనం అంటే ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నాం, క్లర్క్ ప్రిపేర్ అవుతున్నాం. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఎట్ విచ్ ప్లాట్ఫామ్ యూర్ వర్కింగ్ అంటే కొంచెం తడబడతారు. మనం చెప్పాల్సిన ప్రాసెస్ ఇదే అనమాట. ప్లాట్ఫామ్ అంటే మనం చేస్తున్న సాఫ్ట్వేర్, మనం ఏ విండోస్ లో, దట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్నాం, ఏ ప్రాసెసర్ పైన వర్క్ చేస్తున్నాం, ఈ కాంబినేషన్ ని ప్లాట్ఫామ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్యాచ్. ప్యాచ్ అంటే అర్థం ఏంటంటే మనకి రిపేర్ చేసే సాఫ్ట్వేర్ ని ప్యాచ్ అని అంటాం. ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం, వాటి మీద వర్క్ చేస్తూ ఉంటాం, తర్వాత ఫ్యూచర్ లో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాటిని ప్యాచెస్ అంటాం. సో క్రియేటెడ్ ఎ ప్రోగ్రామ్ దట్ అవైలబుల్ టు రిపేర్, ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ ద్వారా రిపేర్ చేసే ప్రాసెస్ ని ప్యాచ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఏపీఐ. ఏపీఐ అంటే ఇట్స్ ఎ ఫుల్ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకే, ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటే ఒక చిన్న ప్రోగ్రామ్, అది కోడ్ రాస్తూ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజ్ చేసుకుంటూ వర్క్ చేస్తాం. అలాంటి ప్రోగ్రామ్స్ ని ఏపీఐ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఒక అవుట్పుట్ వస్తుంది కదా, దాన్ని ఎగ్జిక్యూటింగ్ అంటారు. సో మనం క్లియర్ గా ఎలా చెప్పాలంటే ప్రాసెసింగ్ ఆఫ్ క్యారింగ్ ద అవుట్పుట్స్. ఓకే,
అవుట్ కమాండ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూషన్ అనొచ్చు. సింప్లీ యూ క్యాన్ సే ఎగ్జిక్యూషన్ ఇస్ నథింగ్ బట్ సీయింగ్ ద అవుట్పుట్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫంక్షనల్ లాంగ్వేజ్. ఫంక్షనల్ లాంగ్వేజ్ అని అంటే ఇప్పుడు లాంగ్వేజ్ మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి. ప్రొసీజరల్ లాంగ్వేజ్, ఫంక్షనల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఫంక్షనల్ లాంగ్వేజ్ అంటే మ్యాథమెటికల్ వేని ఫంక్షనల్ లాంగ్వేజ్ అంటారు. సి లాంగ్వేజెస్, C++ వాటిల్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని ప్రోగ్రామ్ యూజ్ చేస్తూ చేస్తామన్నమాట. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ లాంగ్వేజ్ అంటే. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే రూల్స్, సింటాక్సెస్ యూజ్ చేస్తూ రాస్తున్న వాటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటున్నాం. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈస్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువగా కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ హ్యూమన్ లాంగ్వేజ్ అండ్ ద మిషన్ లాంగ్వేజ్. దీని గురించి డీప్ గా వెళ్ళిపోతాం. హ్యూమన్ లాంగ్వేజ్ అంటే మనకు అర్థమవుతున్న లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్ అంటే సిస్టమ్ కి అర్థమవుతున్న లాంగ్వేజ్. సో సిస్టమ్ కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది, మిషన్ కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేటర్స్ కావాలి. ట్రాన్స్లేటర్స్ ఆర్ నథింగ్ బట్ ద కంప్యూటర్స్ విచ్ కెన్ అండర్స్టాండ్ ఎ మిషన్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేటర్స్ అంటాం. ఈ ట్రాన్స్లేటర్స్ కంప్యూటర్ కి మనం రాస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తుంది అనమాట. నౌ కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ కోడ్ ఆర్ మిషన్ కోడ్. ఓకే, ఇందాక నుంచి అంటున్నాం కంప్యూటర్ కి అర్థమయ్యే లాంగ్వేజ్, హ్యూమన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ అని. మనం రాస్తున్న ఎవ్రీ లాంగ్వేజ్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద ఇంగ్లీష్, రైట్? కీబోర్డ్ లో ఉంటున్న లాంగ్వేజ్ కదా. ఈ కంప్యూటర్స్ లో రాస్తున్న ఎవ్రీ కీకి ఒక ASCII కోడ్ అని ఉంటుంది, ASCII కోడ్. సిస్టమ్ కి అయితే వేరే కోడ్ ఏం అర్థం కాదు, సిస్టమ్ ఓన్లీ బైనరీ కోడ్ అర్థం అవుతుంది. బైనరీ అంటే 0s 1s లోనే ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ అనమాట. సో సిస్టమ్ ఇప్పటికీ కూడా సిస్టమ్ కి అర్థమవుతున్న లాంగ్వేజ్ బైనరీ కోడ్ లాంగ్వేజ్. మరి ఎలా మనమైతే ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నాం, సిస్టమ్ అయితే ఇలా చేస్తుందంటే మీకు నేను ఇప్పుడు ఒక కీబోర్డ్ చూపిస్తాను. ఓకే, ఈ కీబోర్డ్ లో మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో ఎవ్రీ కీ, ప్రతి కీకి కూడా మనకి ఏంటి ఉంటాయంటే ఈ కీకి ASCII నెంబర్స్ ఉంటాయి. నువ్వు ఈ కీ ప్రెస్ చేసినప్పుడు కీ అంతా ASCII లో కన్వర్ట్ అయ్యి సిస్టమ్ చెప్తుంది, అగైన్ మళ్ళీ కన్వర్ట్ అయ్యి మనకి ఇంగ్లీష్ లో చెప్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ద ASCII కోడ్. ఆ ASCII కోడ్ ని కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది ఎలా చేస్తుందో నేర్చుకుందాం, బికాస్ మీకు చాలా ఇంపార్టెంట్ టు కన్వర్ట్ ఇన్ టు బైనరీ. సో ఈ ASCII కోడ్ ఏదైతే కన్వర్ట్ అయ్యి సిస్టమ్ చెప్తా ఉందో దట్ విల్ బి ఇన్ ద బైనరీ కోడ్. అర్థమైందా? మనకు అర్థమవుతున్న లాంగ్వేజ్ అంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, సో సిస్టమ్ లాంగ్వేజ్ అండ్ మిషన్ లాంగ్వేజ్ విల్ బి అండర్స్టాండబుల్ ఓన్లీ ఫర్ ద బైనరీ కోర్స్. సో రైటింగ్ ఏ ప్రోగ్రామ్, రైట్, జావాలో కానీ C and C++ లో కానీ ఎనీ లాంగ్వేజ్ లో కానీ మనం రాస్తే ఆ లాంగ్వేజ్ లోకి అది కన్వర్ట్ చేసుకొని బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేసుకో సిస్టమ్ చెప్తుంది, అగైన్ మనకి హై లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకొని మనకు చెప్తుంది. ఓకే, దీని గురించి మొత్తం ఇప్పుడు డీప్ గా చెప్పుకుందాం. ఓకే, సో జనరల్ గా లాంగ్వేజెస్ అని అంటే languages which can be understandable, which can use to communicate between system and user. సిస్టమ్ కి యూజర్ కి కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ చేసిన వాటిని లాంగ్వేజెస్ అంటాం. సో జనరల్ గా లాంగ్వేజెస్ ఆర్ 3 types. జనరల్ గా చెప్తున్నాను నేను, ఓవరాల్ గా అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కోడింగ్ లో అక్కడికి వెళ్తే డిఫరెంట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ జనరల్లీ 3 types of languages. First one is the mission level language. Mission level language which can be understandable by the system. సిస్టమ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎంటైర్ థింగ్ విల్ బి ఇన్ ద బైనరీ కోడ్. బైనరీ కోడ్ లోనే ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుందంటే బైనరీ కోడ్ లో కీలో ఉన్న ప్రతి కీకి ASCII కోడ్ అని ఉంటుంది. ASCII మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. Information interchange, that is called as ASCII code. Okay, for example capital A అనేది 97 అనుకుందాం, ఇది దాని ASCII కోడ్. ఓకే, నౌ ఈ 97 ని మీరు 2 తో డివైడ్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే A అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అవుతుంది కదా, దీన్ని బైనరీ లో కన్వర్ట్ చేస్తున్నా, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో జనరల్లీ వీఆర్ హ్యావింగ్
three types of languages. One is the mission level language. Second one is the assembly level language. Third one is the high level language. Mission level language is understandable by the mission. High level language is understandable by the human. అంటే మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ రెండు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈ సెక్షన్ లో అవసరం లేదు. మనకు కావాల్సింది మిషన్ లెవెల్ అండ్ హై లెవెల్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఇస్ ద క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ ఉన్న ఆస్కీ కోడ్ ఏమో 97. సో ఈ 97 ని 2 తో డివైడ్ చేయండి. 2 4s 8, రిమైండర్ 1 ఉంటుంది. 2 8s 16. సో రిమైండర్ నాకు 1 వస్తుంది. ఈ 1 రిమైండర్ వచ్చి చాలా ఇంపార్టెంట్. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే సింపుల్ ఏం లేదు, 97 ని 2 తో డివైడ్ చేయండి. నార్మల్ గా 2 4s 8, రిమైండర్ 1 17 వస్తుంది. 8s 16, రిమైండర్ 1 వస్తుంది. ఈ 1 ని ఇక్కడ రాసుకోండి, ఇక్కడ వస్తున్న పొజిషన్ ఇక్కడ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ అగైన్ 2 తో డైరెక్ట్ గా చేస్తున్నా. 24, రిమైండర్ 0 వస్తుంది. అగైన్ 2 తో డివైడ్ చేయండి. 12, రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అగైన్ 2 తో డివైడ్ చేసుకోండి. 2 6, రిమైండర్ 0. అగైన్ 2 తో 1 1 వచ్చే వరకు. అగైన్ 2 తో నవ్ 1 1, లాస్ట్ కి 1 వచ్చేస్తుంది. నవ్ ఇది రాయడం చాలా ఇంపార్టెంట్. కింది నుంచి ఇలా పైకి రాసుకోండి. సో క్యాపిటల్ ఏ అని టైప్ చేస్తే 1 1 0 0 0 0 1, ఇది మనకి వచ్చే బైనరీ కోడ్, నథింగ్ బట్ మిషన్ కోడ్. ఇది అన్నమాట మిషన్ కోడ్ అంటే. సో సిస్టమ్ మనం టైప్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకొని అగైన్ మనకి రివర్స్ బ్యాక్ ఇన్ ద హై లెవెల్ లాంగ్వేజ్ చెప్తుంది. ఓకే, నా హై లెవెల్ లాంగ్వేజ్ ఎలా చెప్తుంది? సపోజ్ ఇదే నెంబర్ తీసుకుందాం, చేస్తే మళ్ళీ మనకి 97 రావాలి. నా ఈ కాన్సెప్ట్ ఏంటి? కన్వర్టింగ్ ద మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ హై లెవెల్, సారీ, కన్వర్టింగ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్, మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేసాం. సో మనకి ఏమొచ్చింది? 1 1 0 0 0 0 1 కదా. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఏం చేద్దామంటే హై లెవెల్ కన్వర్ట్ చేద్దాం. సో 1 1 0 0 0 0 1 కదా. ఇలా రాసేటప్పుడు నౌ రైట్ ఫ్రమ్ లైక్ దిస్, ఇట్ సైడ్ నుంచి రాయండి. కన్వర్ట్ చేసేటప్పుడు కింద నుంచి పైకి రాయండి. నౌ 1 into 2 power 0 ప్లస్, చూడండి, 0 into 2 power 1 ప్లస్ 0 into 2 square ప్లస్ 0 into 2 cube ప్లస్ 0 into 2 power 4 ప్లస్ 1 into, సో 1 into 2 power 5 and 1 into 2 power 6. ఇప్పుడు చూడండి, 2 power 6 అంటే 64 ప్లస్ 2 power 5 అంటే 32 ప్లస్ ఇదంతా జీరోనే కదా, ఇంకా ఏం చేయాల్సిన పనిలా. 0 0 2 power, ఇది కూడా 0 ప్లస్ 2 power 0 అంటే 1 వచ్చిందా మీకు 97. దట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ. ఇదేంటి? కన్వర్టింగ్ మిషన్ కోడ్. మిషన్ కోడ్ ని హై లెవెల్ లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్. హై లెవెల్ ఇలా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇవి కన్వర్ట్ చేయడానికి మనం చేయలేం కదా. చూడండి, ఒక చిన్న చేయడానికి దగ్గర 5 minutes పైన పట్టింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేయడానికి కొన్ని మీడియేటర్స్ ని సిస్టమ్ పెట్టేసుకోయింది. ఓకే, అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ద ట్రాన్స్లేటర్. ట్రాన్స్లేటర్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇస్ ద కంపైలర్. ఓకే, థర్డ్ వన్ ఇస్ ద ఇంటర్ప్రిటర్. ఇప్పుడు ఎవరు ట్రాన్స్లేటర్స్ వాడట్లేదు, ఇప్పుడు అందరూ కూడా ఇంటర్ప్రిటర్స్ అండ్ కంపైలర్స్ వాడుతున్నారు. ఓకే, ఈ 3 ఏం చేస్తాయంటే ఇట్ విల్ కన్వర్ట్, ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏది? మనకు అర్థమయ్యే లాంగ్వేజ్, దట్ ఈస్ యూజర్ లాంగ్వేజ్, దట్ ఈస్ మిషన్ హ్యూమన్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ అంటే ఏది? మిషన్ లెవెల్. సో లో లెవెల్ లాంగ్వేజ్ హై నుంచి లోకి కన్వర్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం లో నుంచి హైకి కన్వర్ట్ చేస్తుంది. ఏవి? ట్రాన్స్లేటర్స్, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్. నవ్ డేస్ ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ ద కంపైలర్స్. ఇంకొక కాన్సెప్ట్ ఉంది మన దగ్గర, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని. ఇది మరీ చెప్తా అన్నారు, ఎందుకంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో హెక్సాడెసిమల్ సిస్టమ్ ఉంటుంది. హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటే 16 తో చేస్తాం.
A to F ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 0 to 9 నెంబర్స్ ఉంటాయి. దీన్ని హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటారు. ఈ కాన్సెప్ట్ మనకి అవసరం లేదు. ఓకే, ఇది స్పెషల్ గా మైక్రో ప్రాసెసర్స్ లో యూజ్ చేస్తారు. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైక్రో ప్రాసెసర్స్. ఓకే, మనకైతే అవసరం లేదు, అది ఎవరైతే మైక్రో ప్రాసెస్ వాడతారో వాళ్ళు చేసుకుంటే చాలు. మనకు అవసరమైన లాంగ్వేజ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద మిషన్ కోడ్. ఎందుకంటే మిషన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఈ కాన్సెప్ట్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ దట్ ఈస్ హై లెవెల్. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్ ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. నథింగ్ బట్ బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బైనరీ కోడ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్టింగ్ హై టు లో అండ్ లో టు హై. ఓకే, ఇక్కడ డిస్కస్ చేయలేని కాన్సెప్ట్ అయితే అసెంబ్లీ అవసరం లేదని చెప్పలేదు. సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో అసెంబ్లర్స్ యూజ్ చేస్తారు, హెక్సాడెసిమల్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఓకేనా, అర్థమైంది ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ ని ఒక మిషన్ కోడ్ అంతా ఎలా చేస్తుంది, ఇంటర్ప్రిటర్స్ ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో ట్రాన్స్లేటర్స్, మిషన్ కోడ్స్ చూసాం కదా. ఈ ఎంటైర్ ప్రాసెస్ చూసుకోండి. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో ఒక్కటి ఏమవుతుందంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో అసెంబ్లర్స్ యూజ్ చేస్తారు. హై లెవెల్ లాంగ్వేజ్ దట్ ఈస్ మిషన్ కోడ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ మిషన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజ్. దీన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ విచ్ ఇస్ అండర్స్టాండబుల్ బై ద మిషన్. హై లెవెల్ లాంగ్వేజ్ ఇస్ అండర్స్టాండబుల్ బై ద యూజర్. ఓకే, ఇప్పుడు యూజ్ చేస్తున్నవి ఇంటర్ప్రిటర్స్, కంపైలర్స్ యూజ్ చేస్తున్నాం. రెండింటికి డెఫినేషన్ ఒకటే, కంపైలర్ అయినా ఇంటర్ప్రిటర్ అయినా ఇట్ విల్ కన్వర్ట్ హై లెవెల్ టు మిషన్, మిషన్ టు హై. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. కంపైలర్స్ ఏం చేస్తారంటే కంపైలర్స్ విల్ చెక్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం. ఇట్ విల్ చెక్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం. ఒక్కటేసారి చెక్ చేసుకొని తర్వాత ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్తుంది ఎంటైర్ ప్రోగ్రామ్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో యూజ్ చేసే నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్స్ విల్ చెక్ లైన్ బై లైన్. లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ లైన్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, అస్సలు సెకండ్ లైన్ కి వెళ్ళదు. అది లైన్ బై లైన్ చెక్కింగ్ అంటాం. అవి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈ అసెంబ్లర్ గురించి కొంచెం డీప్ గా నేర్చుకుందాం. అవి ఎక్కడ యూజ్ చెయ్యరు కాబట్టి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ నుంచి మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేసే వాటిని అసెంబ్లర్స్ అంటాం. ఇంటర్ప్రిటర్స్ అంటే ఇందాక చెప్పా కదా, లైన్ బై లైన్ చెకింగ్ ఎర్రర్స్ ఇంటర్ప్రిటర్స్ అంటాం. ఇవన్నీ కంపైలేషన్స్ చేసేటప్పుడు వస్తాయి. ఓకే, నెక్స్ట్ కంపైలర్స్ అంటే ఎంటైర్ థింగ్ చెక్ చేసి ఒకటేసారి ఎర్రర్ చూపిస్తుంది, వాటిని కంపైలర్స్ అంటాం. ఓకే, కంపైలర్స్, ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటర్స్ మిషన్ కోడ్ ని హై లెవెల్ కి, హై లెవెల్ ని మిషన్ కోడ్ కి, అసెంబ్లర్స్, అసెంబ్లర్ టు మిషన్ కోడ్, మిషన్ కోడ్ టు అసెంబ్లర్స్. ఈ పాయింట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సంబంధించిన కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్. అంటే ఏంటో చూద్దాం. ఇన్స్ట్రక్షన్ అంటే ఎ సింగిల్ టెక్స్ట్ which is given to the computer is called as instruction. ఒక చిన్న టెక్స్ట్ రాసి ఇలా చేయాలి అని చెప్పేదాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం, ఇప్పటికి మీకు వచ్చి ఉండాలి. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ వన్ టాస్క్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ అంటాం. ఇలాంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, హార్డ్వేర్ అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ని హార్డ్వేర్ అంటాం. ఓకే, నౌ లెట్ us go for the algorithms. అల్గారిథమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ అల్గారిథమ్. అంటే ఈ స్టెప్ చెప్పు, ఈ స్టెప్ చెప్పు అని మ్యాథమెటిక్స్ లో థియరీస్ ఎలా చెప్తారు, థియరమ్స్ అలాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నాము రిటర్న్ గా, లేకపోతే టెక్స్ట్ గా అనుకోండి, లేకపోతే క్యారెక్టర్స్ గా అనుకోండి. అలాంటి వాటిని అల్గారిథమ్స్ అంటాం. ఎందుకు ఇంత స్ట్రెస్ చేశానంటే క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ అని, ఎందుకంటే ఫ్లో చార్ట్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏపీసీ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి తీసుకున్నాక క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంటుంది, సి లో ఉంటుంది కదా. సో ప్రింట్ సి అండ్ స్టాప్. ఇలాంటి ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఇదే. ఇలాంటి ప్రాసెస్ ని అల్గారిథమ్స్ అంటాం. ఓకే, ఈ అల్గారిథమ్స్ ని డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేస్తారు, వాటిని ఫ్లో చార్ట్స్ అంటాం. సో ఫ్లో చార్ట్ అంటే గ్రాఫికల్ ఆర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్, అంటే డయాగ్రామ్స్ ఫర్ ద సూడో కోడ్. సూడో కోడ్ ఇస్ నథింగ్ బట్ వన్ కోడ్, ఓకే, ఆఫ్ an algorithm.
అల్గోరిథం ఒక కోడ్ ని మనం ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేస్తున్నామంటే వాటిని ఫ్లో చార్ట్ అంటారు. ఈ ఫ్లో చార్ట్ వేయడానికి కొన్ని సింబల్స్ ఉన్నాయి ప్రీడిఫైన్డ్ వి. ఆ సింబల్స్ ఏంటో చూద్దాం. సపోజ్ ఇలా ఉంది అనుకోండి, ప్రోగ్రామ్ స్టార్ట్ ఆర్ స్టాప్ దీనికి వాడతారు. నెక్స్ట్ ఇలాంటిది వచ్చింది అనుకోండి, ప్రోగ్రామ్ ఇన్పుట్ కి ఆర్ అవుట్పుట్ కి యూజ్ చేస్తారు. ఓకే, సపోజ్ ఇలా రెక్టాంగిల్ షేప్ వచ్చింది అనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఒక క్యాలిక్యులేషన్ అండ్ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి సింబల్స్, దాన్ని మనము కండిషన్స్ కోసం ఆ డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ లో లెవెల్, ఇందాక చెప్పాం మిషన్ అండర్స్టాండబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద హై లెవెల్ విచ్ ఈస్ యూజర్ అండర్స్టాండబుల్, దట్ ఈస్ హ్యూమన్ అండర్స్టాండబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, అవి సింబల్స్ అది మైక్రో ప్రాసెసర్ లో యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ ఆ స్పెసిఫికేషన్ ఏంటి ఇవి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు లాంగ్వేజెస్ అండ్ దట్ స్పెసిఫికేషన్స్ అంటే లాంగ్వేజ్ యూజ్ చేసేవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు తెలుస్తారు, కానీ మీరు నాన్ ప్రోగ్రామర్స్ అండ్ నాన్ కంప్యూటర్స్ కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే బెటర్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ యువర్ చాప్టర్, అందుకే డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ వన్ ఇస్ ద ఫోర్ట్రాన్. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్స్ అన్నారు. ఫోర్ట్రాన్ 1957 లో కనుక్కున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇది కోడింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తున్నారు. ఫోర్ట్రాన్ ఏంటి అంటే ఫార్ములా ట్రాన్స్లేటర్. అది యాక్చువల్ గా ఫార్ములా ట్రాన్స్లేటర్ అని కూడా అంటారు, నాట్ ఓన్లీ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లేటర్ అని కూడా అనేస్తారు డైరెక్ట్ గా. ఈ ఫార్ములా ట్రాన్స్లేటర్ అనేది సైంటిఫిక్ రీజన్స్ కి ఎందుకు యూజ్ చేస్తారంటే వాళ్ళు యూజ్ చేసే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కానీ ఈజీగా ఇందులో ట్రాన్స్లేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది, అందుకని అలా అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద కోబాల్. కోబాల్ అనేది బిజినెస్ పర్పస్ కోసం చాలా యూజ్ చేస్తారు. ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద కోబాల్ ఈస్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇది కూడా 1957 లో ఫైండ్ అవుట్ చేశారు. దీంట్లో మీకు వీటి అబ్రివేషన్స్ కూడా వస్తున్నాయి, డేట్స్ వస్తున్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇది ఎప్పుడు చెప్పాను కదా, కోబాల్ అనేది బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేశారు. కోబాల్ లాంగ్వేజ్ ఇంతకుముందు బీకామ్ స్టూడెంట్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఫర్ ద వర్కౌట్ ఆఫ్ దట్ క్రెడిట్స్ డెబిట్స్ దాని కోసం. కానీ ఇది కంప్లీట్లీ ఎలా ఉండేదంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లా. ఒక సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చేయాలి అంటే యాడ్ ఇలా ఉండే అనమాట కోడ్, ఏ టు బి అండ్ గివింగ్ సి. ఇందులో యాడ్ అనేది, టు అనేది, గివింగ్ ఇవన్నీ కూడా కీవర్డ్స్ ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సి వచ్చేది యూజర్, అందుకే కొంచెం ఇవి తగ్గిపోయాయి అనమాట, అంతే. ఓకే, కానీ యూజ్ చేసే వాళ్ళు ఇప్పటికీ కూడా వాటిని యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఆల్గాల్. ఆల్గాల్ అని అంటే అల్గోరిథమిక్ లాంగ్వేజ్. ఓకే, ఈ అల్గోరిథమిక్ లాంగ్వేజ్ ఇప్పటికీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇందులో సి, C++, జావా, నవేడేస్ పైథాన్ ఇవన్నీ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ దిస్ అల్గోరిథమిక్ ఫార్మాట్స్ వచ్చాయి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద HTML. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఇది ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇందులో 3 వర్షన్స్ ఉన్నాయి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3.0 వర్షన్ ఓల్డ్ వన్, 4.0 నవ్వేడేస్ దే ఆర్ యూజింగ్ 5.0. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని వర్షన్స్ ఉన్నాయి వద్ద HTML అని. మిగతా వాటికి వర్షన్స్ లేవా అంటే లేవు. మిగతా వాటికి C లో వర్షన్స్ లేవు, C ఒక్కటే ఉంది. C డెవలప్ చేశాక అంటే న్యూ వర్షన్ వచ్చాక దాన్ని C++ అని నేమ్ పెట్టేశారు, అందుకే వాటి దగ్గర వర్షన్స్ అనే కాన్సెప్ట్ రాదు. HTML లో ఒకటే వర్షన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అందుకే HTML వర్షన్స్ చెప్పుకునేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్. ఫస్ట్ వర్షన్ ఇస్ 3.0, నవ్వేడేస్ దే ఆర్ యూజింగ్ 5.0 వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఇస్ 5.0, ఇలా చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద జావా. జావా అనేది స్పెషల్ గా యాప్లెట్స్, ప్యాకేజెస్ ఇలాంటి క్రియేషన్ కోసం వచ్చినాయి. జావాని జేమ్స్ గాస్లింగ్ కనుక్కున్నారు. అండ్ జావా అనే కాన్సెప్ట్ యాక్చువల్ గా అయితే ఒక పర్సన్ కాదు, IBM కార్పొరేషన్ కనుక్కున్నారు, ఇది చెప్పొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ కొన్ని వర్డ్స్ లైక్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఊప్స్ లో వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఇన్హెరిట్ అంటే అర్థం ఏంటి, వంశ పారంపరంగా అంటారు కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే. ప్రీవియస్ గా ఉండే వాళ్ళ ఫీచర్స్ న్యూ జనరేషన్ కి రావడం. సిమిలర్ గా ఇక్కడ ఒక న్యూ క్లాస్ ని ప్రీవియస్ క్లాస్ లో చేస్తారు. అంటే ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల వి కెన్ జనరేట్ న్యూ క్లాస్, కొత్త కాన్సెప్ట్
ఓల్డ్ కాన్సెప్ట్ ఒక ప్రాపర్టీస్ ని తీసుకుంటూ చేయగలుగుతాం, ఫీచర్స్ తీసుకుంటూ చేయగలుగుతాం. అందుకని వీటిని ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇన్హెరిటెన్స్ ఇస్ అ మెకానిజం వేర్ వన్ క్లాస్ ఇస్ అలౌడ్ టు ఇన్హెరిట్ ద న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ ద అనదర్ క్లాస్. అది సూపర్ క్లాస్ అని ఉంది. సూపర్ క్లాస్ అని అంటే ఇన్హెరిట్ చేసేటప్పుడు బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ అని ఉంటాయి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఏదైతే చేస్తున్నామో దాన్ని బేస్ క్లాస్ అంటాం, తర్వాత వచ్చే క్లాస్ ని సూపర్ క్లాస్ అంటాం. ఈ బేస్ క్లాస్ ని మనం పేరెంట్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏదైతే కొత్తగా క్రియేట్ చేస్తున్నామో దాన్ని డిరైవ్డ్ క్లాస్ అని అంటారు, ఆర్ చైల్డ్ క్లాస్ అని అంటారు. సో ఈ క్లాస్ ఇప్పుడు ఓల్డ్ క్లాస్ ఒక ఫీచర్స్ ని తీసుకొని కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ న్యూ క్లాస్ ని డిరైవ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ అంటారు. అప్పుడు ఈ సూపర్ క్లాస్ అనేవి యూజ్ చేస్తారు. సో సూపర్ క్లాస్ ఈస్ ఇన్హెరిటెడ్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ సబ్ క్లాస్ అంటే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసేదాన్ని సబ్ క్లాస్, పేరెంట్ క్లాస్ లో యూజ్ చేసేదాన్ని సూపర్ క్లాస్ అని అంటారు. నెక్స్ట్ C++ చూద్దాం. C++ యాక్చువల్ గా అయితే గేమింగ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ C++ వాజ్ ఫౌండ్ బై జాన్ స్టాన్స్టాక్. అది ఒకటి తెలుసుకోండి. C++ ఎవరు కనుక్కున్నారు అని అంటే జాన్ స్టాన్స్టాక్. C++, జేమ్స్ గాస్లింగ్ జావా. ఓకే, నెక్స్ట్ XML. HTML చెప్పాం కదా, దాని ఎక్స్టెండబుల్ లాంగ్వేజ్ ని XML అంటారు, ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇది స్పెషల్ గా వరల్డ్ వైడ్ వెబ్, ఇది కూడా WWWC అంటారు. జనరల్ గా వెబ్సైట్ రాసేటప్పుడు www అని రాస్తారు కదా, అదే వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, కన్సార్టమ్ ని XML డెవలప్మెంట్ చేస్తూ చేస్తాం. Now coming to the C language. C language was invented by Dennis Ritchie అని అంటారు in 1972. నెక్స్ట్ వన్ SQL. SQL కూడా ఒక ప్రోగ్రామింగ్ క్వరీ లాంగ్వేజ్, టేబుల్స్ క్రియేషన్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఈ SQL కాన్సెప్ట్ ఆర్కిల్ కోఆపరేషన్ లో డెవలప్ చేశారు. ఓకే, నెక్స్ట్ నెట్. నెట్ అని అంటే మనం కాదు, .NET అంటాం. యాక్చువల్గా అయితే .NET అని చదవాలి. ఈ .NET అనేది వెబ్ డిజైనింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు ఇస్ .NET. ఇప్పుడు కొన్ని ఎర్రర్స్ చూద్దాం, టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో. ఎర్రర్స్ లో బేసికల్ గా చెప్పిన ఎర్రర్స్ ఇందాక చెప్పాను, రెక్టిఫై చేస్తాం ఎర్రర్స్ అని. లాజికల్ ఎర్రర్స్ ఒకటి, సింటాక్టికల్ ఎర్రర్స్ ఒకటి, ఇలా ఉంటాయి. లాజికల్ ఎర్రర్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కోడ్ ద్వారా వచ్చే వాటిని లాజికల్ ఎర్రర్స్ అంటాం. అంటే ప్రోగ్రామ్ కరెక్ట్ అని వస్తుంది, సక్సెస్ అని వస్తుంది, కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా రాంగ్ గా వచ్చే. నెక్స్ట్ వన్ లాజికల్ ఎర్రర్స్ లో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ లాజికల్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి. ఇవి ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనం చెప్పలేం కదా ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనే వాటిని లాజికల్ ఎర్రర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాక్చువల్ గా కోడ్ ఇలా రాస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లో మేబీ ఏకి వాల్యూ ఇచ్చింటారు, బికి వాల్యూ ఇచ్చింటారు. ఓకే, కానీ ఇలా రాస్తే కరెక్ట్ అవుతుంది. అదే ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూ ఇచ్చినదే కాకుండా వేరే దాంతో ప్లస్ చేయడము, లేదు అని అంటే A/B అన్నప్పుడు B=0 అని రాయడము అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇది యూజర్ ఇస్తాడు. అలాంటి వాటిని లాజికల్ ఎర్రర్స్ అంటాం. ఈ లాజికల్ ఎర్రర్స్ ఈజీగా మనం రెక్టిఫై చేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కువగా కూడా అవుట్పుట్ వచ్చేటప్పుడు సింప్లీ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మేబీ లాంటి ఎర్రర్స్ మనకి రావచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మనం చెప్పేవి సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్స్ ఏంటి అంటే యాక్చువల్ గా సింటాక్స్ అని అంటే రూల్ అని అంటాం. సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ రూల్. ఓకే, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక రూల్ తీసుకుంటారు, ఈ రూల్ ఇలాగే ఉండాలి. ఒక చిన్న చెప్తాను, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సెమీకోలన్ ఇస్ మస్ట్. ఓకే, సెమీకోలన్ చెప్తున్నామంటే ఆ స్టేట్మెంట్ అక్కడ అయిపోయింది అని అర్థం. ఈ సెమీకోలన్ చెప్పేటప్పుడు బై మిస్టేక్ మర్చిపోయారు అనుకోండి, సింటాక్స్ ఎర్రర్ అవుతుంది కదా. అలాంటి వాటిని సింటాక్టికల్ ఎర్రర్స్ అంటారు. సింటాక్స్ ఎర్రర్స్ బిఫోర్ కంపైల్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చేయాలి. కంపైల్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఉంటే అఫ్ కోర్స్ అది చూపిస్తుంది. ఆ సింటాక్స్ ఎర్రర్స్ అన్ని సింపుల్ సెమీకోలన్ మిస్ అయితే, రూల్స్ మిస్ అయితే, అలాంటి వాటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. నేను ఓవరాల్ గా చెప్పాను, జనరల్ గా అయితే సెమీకోలన్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు. ఇది లేకపోతే నెక్స్ట్ టైం కి వెళ్ళదు అనమాట. దాన్ని టర్మినేషన్ ఆపరేటర్ అని కూడా అంటారు. సో ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ సెమీకోలన్ పెట్టాము, ఇక్కడ పెట్టలేదు. సో ఇది ఎర్రర్ అవుతుంది. అర్థమైందా?
ఇది ఎర్రర్ ఎప్పుడు కూడా అఫ్ కోర్స్ సింటాక్స్ ఎర్రర్ రాస్తే సక్సెస్ అనే కాన్సెప్టే రాదు, రెక్టిఫై చేసుకున్న తర్వాతనే వస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని లాజికల్ గేట్స్ యూస్ చేద్దాం. లాజికల్ గేట్స్ మనం రాసేటప్పుడు ఏంటి అని అంటే ఇవి ఇంటిగ్రేటెడ్ చిప్స్ లో యూస్ చేస్తారు, అందుకని చాలా ఇంపార్టెంట్. బేసికల్ గా లాజికల్ గేట్స్ ఆర్ 3 types: అండ్, ఆర్, నాట్. ఓకే, ఇవి మల్టిపుల్ కండిషన్స్ వాడేటప్పుడు ఈ లాజికల్ గేట్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ లాజికల్ గేట్స్ ఎప్పుడు కూడా సర్క్యూట్స్ అవుట్పుట్స్ చేసేటప్పుడు ఓకే ఇట్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ సిగ్నల్స్ ఇవ్వడానికి, అవుట్పుట్ సిగ్నల్స్ వెళ్ళడానికి యూజ్ అవుతాయి. ఇవి ఐదర్ ఇన్ ద కంప్యూటర్ లాంగ్వేజ్ లోనే యూజ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ చదివే పిల్లలు కూడా అది యూజ్ అవుతాయి. ఓకే, ఈ లాజికల్ గేట్స్ లో ఇంకా కొన్ని యూనివర్సల్ గేట్స్ ఉన్నాయి. నాండ్ గేట్, నార్ గేట్ ని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఇవి బేసికల్ గా జనరల్ గేట్స్, బేసిక్ గేట్స్ ఇవి. కానీ నాండ్ అండ్ నార్ గేట్ ని యూనివర్సల్ గేట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆ గేట్స్ అన్ని కూడా అంటే కండిషన్స్ వాడేటప్పుడు యూజ్ అవుతాయి అంతే. ఎప్పుడు ఏ కండిషన్ వాడితే ఎలా చేయాలి అని చెప్పి చేస్తాం అనమాట, అంత ఇంపార్టెంట్ అవ్వదు. మీకు తెలియాల్సింది ఇంతే, నాండ్ గేట్, ఎండ్ గేట్, నార్ గేట్ యూజ్ చేస్తే ఎలా, అండ్ ఆర్ నాట్ యూజ్ చేస్తే ఎలా, ఇందంతే. చాలా సింపుల్ గా అర్థమవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజికల్ గేట్స్. లాజికల్ గేట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక మెమరీ మేనేజ్మెంట్ కి వెళ్దాం. ఓకే, అవసరం లేదు కానీ ఎందుకు చెప్పేద్దాం, ఎందుకు ఈ పాయింట్ ఒకటి మిస్ చేయడం. వాట్ ఆర్ లాజికల్ గేట్స్, వాట్ ఆర్ అండ్ గేట్, వాట్ ఆర్ గేట్, చాలా ఈజీ. ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ మనకంటే, సపోజ్ మనము 2 కండిషన్స్ తీసుకుందాం. ఏ అనేది ఒక కండిషన్, బి అనేది ఒక కండిషన్. ఓకే, ఇవి కండిషన్స్ అనుకుందాం. ఓకే, ఈ 2 కండిషన్స్ గా తీసుకుంటే ఫస్ట్ గేట్ ఏంటి, అండ్ గేట్. సో ఏ బి, ఏ అండ్ బి. ఇదేంటి అంటే కండిషన్స్ రాసేటప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ట్రూ అయితే మనకి ఏ అండ్ బి ట్రూ అయిపోతుంది. ఓకే, సింపుల్. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏ అండ్ బి ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిపోయి సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఇది కూడా ఫాల్స్ అవుతుంది. అది బోత్ కండిషన్స్ ఫాల్స్ అయితే అప్పుడు ఫాల్స్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ట్రూ ఎప్పుడు అవుతుంది, వెన్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఇది ఎండ్ గేట్. ఓకే, ఆర్ గేట్ అనేది దీనికి ఆపోజిట్. ఆర్ సేమ్, ఏ ఇస్ వన్ కండిషన్, బి ఇస్ వన్ కండిషన్. నౌ ఏ ఆర్ బి. ఓకే, ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది, సెకండ్ కండిషన్ ట్రూ అవుతే అఫ్ కోర్స్ ట్రూ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ ఫాల్స్ అవుతే ఇది కూడా ట్రూ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఫాల్ అంటే ఏదో ఒక ట్రూ అయితే చాలు, ఆర్ గేట్ లో ఫాల్స్ ట్రూ అయితే ఇది ట్రూ అవుతుంది. బోత్ ఆర్ ఫాల్స్ అయినప్పుడే ఇది ఫాల్స్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ట్రూ ఎప్పుడు అవుతుంది, ఎనీ టైం ఇది ట్రూ అవుతుంది. ఓకే, ఇది ఆర్ గేట్ అని అర్థం. చాలా సింపుల్ కదా, అందుకే ఎందుకు వదిలేయడం అని చెప్పేస్తున్నా. నెక్స్ట్ వన్ ఇస్ ద నాట్. నాట్ అంటే సింపుల్, ఏ ట్రూ అయితే ఓకే కండిషన్ బి ఫాల్స్ అయిపోతుంది, ఏ ఫాల్స్ అవుతే అది కండిషన్ ట్రూ అయిపోతుంది, ఆపోజిట్. నౌ నాండ్ గేట్. నాండ్ గేట్, నార్ గేట్ యూనివర్సల్ గేట్స్ అన్నారు కదా, ఇది ఒకటి చూడండి. నాండ్ అంటే నాట్ అండ్ బోత్ కాంబినేషన్. ఇప్పుడు చూడండి, ఏ చేయాలి దీంట్లో, బి చేయాలి దీంట్లో, ఏ అండ్ బి కూడా చేయాలి దీంట్లో, తర్వాత దీనికి నాట్ చేయాలి. ఓకే, అప్పుడు వచ్చేదాన్ని నాండ్ గేట్ అంట. సిమిలర్ గా నార్ గేట్ కూడా అంతే, నాట్ ఆర్ బోత్ చేస్తాం అప్పుడు వచ్చే వాటిని నార్ గేట్స్ అంటారు. సో వెరీ సింపుల్ థింగ్ కదా. ఈ కండిషన్స్ బేస్ మీద వీటి ట్రూత్ టేబుల్స్ అని అంటారు. ఈ ట్రూత్ టేబుల్స్ పైన అండ్ గేట్, ఆర్ గేట్, నార్ గేట్ వర్క్ అవుతాయి. చాలా సింపుల్. లెట్ us go for the next one, which is మెమరీ మెజర్మెంట్. మెమరీ మెజర్మెంట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మొత్తం బిట్స్ కావాలి మనకి. సో బిట్ వైజ్ చేస్తున్నాము అని అంటే వాటిని బైనరీ డిజిట్స్ లో తీసుకుంటున్నాం. మెమరీ ఈజ్ మెజర్డ్ ఇన్ ద బిట్స్. ఈ బిట్ కి ఫుల్ ఫామ్ ఏంటి, బైనరీ డిజిట్ అని అర్థం. సో ఐదర్ 0 or 1 రెండింటిని కలిపి బిట్ అంటాం. ఇది చాలా కన్ఫ్యూజన్. రెండింటిని కలిపి బిట్ అంటారా, సింగిల్ అంటారా, డౌటే లేదు. రెండింటిని కలిపితేనే బిట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎంటైర్ థింగ్ 4 బిట్స్, అన్ని మెజర్మెంట్స్ తెలుసుకోండి. 4 బిట్స్ ని 1 నిబ్బెల్ అంటాం, 8 బిట్స్ అయితే 1 బైట్ అంటాం. మీకు చాలా చాలా ఇంపార్టెంట్.
1 కిలో అంటే 1024 బైట్స్ అంటాం. ఎందుకంటాం అంటే 1024 అని, బైనరీ సిస్టమ్ అంటే 2 పవర్ 10 అంటే 2ని ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇలా 10 టైమ్స్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1024. అందుకని జనరల్ గా అయితే 1K అంటే 1000 అని రాస్తారు, కానీ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో 1K అంటే 1024 అని రాస్తారు. అందుకు 1 కిలో బైట్ అంటే 1024 బైట్స్. ఓకే, నెక్స్ట్ 1 మెగాబైట్. 1 మెగాబైట్ అంటే 1024 కిలో బైట్స్. 1 గిగాబైట్ అంటే 1024 మెగాబైట్స్. 1 టెరాబైట్ అంటే 1024 గిగాబైట్స్. 1 పెటాబైట్ అంటే 1024 టెరాబైట్స్. ఇవి మాక్సిమం మనం యూజ్ చేసే. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ పెట్టినాను, నోట్ చేసుకోండి ఇలాగా. ఓకే, 1 మిలియన్స్ అంటే ఎంత, 10 పవర్ 6 2 పవర్ 20 బైట్స్ అని అర్థం. ఇలా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఒక చిన్నది ఏంటి అంటే, ఇప్పుడు వరకైతే టీబీ వరకే ఉంది, మేబీ ఫ్యూచర్ లో వస్తే హెక్సాబైట్, జెటాబైట్, యోటాబైట్ అని హై లెవెల్ మెజర్మెంట్స్ కూడా రావచ్చు. సో ఒక్కసారి కంప్లీట్ గా మెమొరీ ఒక ఓవర్ వ్యూ చూద్దాం. సో 1 బైట్ తీసుకుంటున్నాము అని అంటే ఎలా కన్సిడర్ చేస్తారా 1 బైట్ ని? ఆ 1 బైట్ లో 1 క్యారెక్టర్ ఉండొచ్చు, అదర్వైజ్ 256 న్యూమరిక్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఆస్టిక్ కోడ్ లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి. అండ్ మెమొరీని కంప్యూటర్స్ లో మెజర్ చేసేది బైట్స్ పర్ సెకండ్. ఓకే, అదే కేబిపిఎస్ అంటే కిలో బైట్స్ పర్ సెకండ్ మెజర్ చేస్తారు. ఈ పాయింట్స్ రెండు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఈ కేబిపిఎస్ తీసుకుంటున్నది కిలో బిట్స్ పర్ సెకండ్ కూడా అంటారు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది బిట్స్ రాసేటప్పుడు ఈ లైన్ ఒక్కటే చూసుకోండి. క్యాపిటల్ బి ఉంది అని అంటే బైట్స్ పర్ సెకండ్, స్మాల్ బి ఉంది అని అంటే బిట్స్ పర్ సెకండ్ వస్తుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఓకే, అందుకని క్యాపిటల్ బి ఆల్వేస్ రిప్రజెంట్ ద బైట్స్, స్మాల్ బి ఆల్వేస్ రిప్రజెంట్ ద బిట్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే పోర్టబుల్ ప్లాట్ఫామ్. పోర్టబుల్ ప్లాట్ఫామ్స్ మీన్స్ లాంగ్వేజ్ ని వన్ సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ లోకి షిఫ్ట్ చేయొచ్చు. షిఫ్ట్ చేయడం అంటే ఏముంది, ప్రోగ్రామ్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు కదా అని లేదు. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటిల్లోనే వర్క్ అవుతాయి. ఇంకో చోటకి సపోజ్ ఆ ప్రోగ్రామ్ మీరు కాపీ పేస్ట్ చేసినా కూడా వర్క్ అవ్వవు అనమాట. ఇలాంటి వాటిని మనం నాన్ పోర్టబుల్ అంటాం. ఇలా ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో. ఓకే, సో పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే సింప్లీ ఎక్కడైనా రాయొచ్చు ప్రోగ్రామ్ ని, లాంగ్వేజ్ ని ఇంకో సిస్టమ్ లో రన్ చేసుకుంటే పోర్టబుల్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ క్యాన్ యూజ్ టు పర్ఫార్మ్ వన్ పర్టికులర్ టాస్క్. ఒక పని కోసమే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటే వాటిని మనం సాఫ్ట్వేర్స్ అంటున్నాం. సాఫ్ట్వేర్స్ జనరల్ గా డివైడ్ అవుతుంది 2 టైప్స్ లో. వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ ఇస్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్స్ అనేవి 3 టైప్స్ లో డివైడ్ అవుతాయి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఇస్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ or system software. Second one is the application software and third one is the utility software. యాక్చువల్ గా చెప్పాలంటే 3 టైప్స్. కానీ కొంతమంది యూటిలిటీ సాఫ్ట్వేర్ వదిలేశారు. దాని వల్ల ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అంటూ ఏం రాదు, జస్ట్ ఫర్ యూసేజ్. యూటిలిటీ అంటే యూజింగ్ అని కదా అర్థం. యూసేజ్ పర్పస్ కోసం చేస్తున్న వాటిని యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటారు. అందుకని వాటిని ఈ మధ్య వదిలేస్తాం. కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాం. సిస్టమ్ సాఫ్ట్వేర్ జనరల్ గా అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్, సి లాంగ్వేజెస్ వాటి కోసం యూజ్ చేస్తాం. వాటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాదు, మనం ఏదన్నా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నారు. సి లాంగ్వేజ్ వర్క్ చేయాలి అనుకోండి, ఒక శాంపుల్ చెప్తున్నా. సి లాంగ్వేజ్ వర్క్ చేయాలనుకోండి, టర్బో సి అని ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాలి. టర్బో C++ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్ ని? ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు. అందుకని వాటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే స్ప్రెడ్ షీట్స్ అంటే ఎక్సెల్, వర్డ్ ప్రాసెసర్ అంటే MS వర్డ్, గ్రాఫిక్ రిప్రజెంటేషన్, డేటాబేస్ రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అంటే ఒక పర్పస్ కోసం, ఒక బ్యాకప్ చేయడం, ఒక రీస్టోర్ చేయడం, ఒక చెక్ చేయడం, ఫార్మాట్ చేయడం, లేదా మ్యూజిక్ వింటూ ఉంటాం కదా, ఆ మ్యూజిక్ వినేటప్పుడు మనకి సపోజ్ అక్కడ మైక్స్ యూజ్ కావాలి, ఆ మైక్స్ ని డివైస్ ని ఇన్స్టాల్ చేయాలి. అలాంటి వాటిని యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకే,
ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే చెప్పాను కదా, ఇందాక కూడా చెప్తా అని. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఎ మీడియేటర్ బిట్వీన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ ద కంప్యూటర్ ఫంక్షన్స్. ఇంకా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఎ మీడియేటర్ బిట్వీన్ యూజర్ అంటే హ్యూమన్ ప్లస్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ మధ్యలో ఒక కాంబినేషన్, ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఇట్ మేక్స్ ఇంటర్ఫేస్. చెప్పాయి కదా, ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్ లో మీడియేటర్ అంటాం. ఆ మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ ద కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఓకే, అలాంటి వాటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ లో కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కెర్నల్. కెర్నల్ ఇస్ ఏ కోర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇది షెల్ అని ఉంటుంది. షెల్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా యూజ్ చేస్తాం. కర్నల్ అనేది, షెల్ అనేది యాక్చువల్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే అంటే పర్టికులర్ వర్డ్స్ ఇవి. ఓకే, అక్కడ వాడేవాళ్ళు. ఇవి కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ లింకర్. ఈ లింకర్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు తన రిలేటెడ్ గా ఉండే ప్రాసెస్ ని, వాటికి రిలేటెడ్ గా ఉండే కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ ని ఆ సాఫ్ట్వేర్ కి కనెక్ట్ చేసుకుంటుంది. అలాంటి వాటిని లింకర్స్ అంటారు. ఓకేనా, ఇవి కంట్రోల్ చేస్తాయి, కంప్యూటర్స్ రన్ చేసేటప్పుడు కంట్రోల్ చేస్తాయి అనమాట. అలాంటి వాటిని లింకర్స్ అంటారు. నెక్స్ట్ లోడర్స్ అని కూడా ఉంటుంది. లోడర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ క్యాన్ పుట్ అవర్ మెమొరీని ఎగ్జిక్యూషన్ కోసం యూజ్ చేసేదాన్ని లోడర్స్ అని అంటున్నాం. ఈ లోడర్స్ చేసేటప్పుడు ఏంటి అంటే ప్రోగ్రామ్ అనేది ఎంత మెమొరీ కావాలి అని మెయింటైన్ చేసే కాన్సెప్ట్ ని లోడర్స్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ లోడర్స్ స్పెషల్ గా మెమొరీ మేనేజ్మెంట్ కోసం, హార్డ్వేర్ మేనేజ్మెంట్ కోసం, ఫైల్ మేనేజ్మెంట్ కోసం, ప్రాసెస్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వీటిని ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఏవి? మెమరీ మేనేజ్మెంట్, హార్డ్వేర్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, security management and network management are also called as functions of the operating system. కానీ ఇవి వచ్చింది ఆన్ ద బేసిస్ ఆఫ్ లోడర్, కానీ వీటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కూడా అంటారు. బికాస్ లోడర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఈ ఫంక్షన్స్ అన్నిటిని ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ కంప్యూటర్ కెనాట్ బూట్. ఎప్పుడు బూట్ చేయదు. బూట్స్ అంటే ఏంటో 3 క్లాసెస్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లో కూడా సిస్టమ్ స్టార్టింగ్ చేసే ప్రాసెస్ ని, లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ద మెమోరీస్ ని బూటింగ్ ప్రాసెస్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే బూటింగ్ ప్రాసెస్ అనేది జరగదు. బూటింగ్ ప్రాసెస్ జరగకపోతే సిస్టమ్ అనేది ఆనే కాదు. అంత ఇంపార్టెంట్ ఈ బూటింగ్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. మీకు కావాలి. Windows is the one example of the operating system. Linux is the another one. Next one. MS-DOS is the another one. Next. Even examples anamata. Solaris. Next one. Apple Mac. Okay. Next one is the mobile phoning operating system, which are nothing but the Androids. ఈ మొబైల్ ఫోనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మనం ఆండ్రాయిడ్స్ అనొచ్చు. ఇప్పుడు ఇందులో MS-DOS అని చెప్తున్నాం కదా, విండోస్. ఇది ఈ డాస్ ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చింది విండోస్, ఆ తర్వాత యూనిక్స్ కానీ లైనెక్స్ కానీ, యూనిక్స్ కూడా డెవలప్ అయింది. యూనిక్స్, లైనెక్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. ఓకే, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్పెషల్ గా మ్యాక్ ల్యాప్టాప్ కోసమే యూజ్ చేశారు ఇప్పటికీ కూడా. దాన్ని మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మొబైల్స్ వర్క్ చేయడం కోసం కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం యూజ్ చేస్తున్న దాన్ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 1985 లో ఫైండ్ అవుట్ చేశారు, విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఐకాన్స్, మెనూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టీ టాస్కింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ కూడా వర్క్ చేస్తుంది. ఓకే, అంటే మాక్సిమం గా అన్నిటికీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు విండోస్ లేని ల్యాప్టాప్ లేదు, విండోస్ లేని సిస్టమే లేదు. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ. చాలా మంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ డేటా ఆర్గనైజ్ చేయడం, ఫోల్డర్స్ పెట్టడం, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఇన్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్స్ వై వర్షన్స్ వచ్చాయి, కానీ దీన్ని ఓవర్కమ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే లేదు. ఓకే, బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఇస్తా.
నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామింగ్ మల్టీ టాస్కింగ్ అన్నాం కదా, అంటే ఏంటో చూద్దాం. డేటా ఆర్గనైజ్డ్ టు స్టోర్ ఇన్ ద ఫోల్డర్స్ ఇస్ కాల్డ్ యాజ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఈ మల్టీ ప్రోగ్రామింగ్ యాక్చువల్ గా విండోస్ 95 చెప్పా కదా వర్షన్స్ ఉన్నాయని, ఇవన్నీ వర్షన్స్ ఆఫ్ ద విండోస్ 98, విండోస్ NT, ME ఉంది, విండోస్ XP కూడా ఉంది, విండోస్ 7, సర్వర్ 8, 10, 11, విస్తా, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, విండోస్ 11 అనేది June 24th, 2021 లో రిలీజ్ చేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ విండోస్ NT. ఓకే, ఇప్పుడు ఎక్కువగా విండోస్ 11 యూజ్ చేస్తున్నారు. ఇది ఇన్స్టా ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ విండోస్ మెసెంజర్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ విండోస్ మెసెంజర్ ఆర్ ME అని రాస్తున్నారు కదా, ఇక్కడ ME అని కానీ NT కానీ, ME అంటే మిలీనియం ఎడిషన్, NT అంటే న్యూ టెక్నాలజీ. ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని లైనక్స్ అండ్ విన్జిప్ అని కూడా అంటారు. ఇవి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అని కూడా అంటారు. ఏవి స్పెషల్లీ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్న కాన్సెప్ట్ MS DOS. MS DOS ఇస్ నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇది డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇది యాక్చువల్ గా అయితే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది ఫస్ట్ చెప్పిన డాస్ అన్నమాట. ఓకే, ఇందులో అన్ని క్యారెక్టర్స్ యూజ్ చేసుకుంటూ కమాండ్స్ అన్ని ఉంటాయి. ఇది కూడా ఇంట్రడ్యూస్ చేసింది మైక్రోసాఫ్ట్ అండ్ IBM కంపెనీ ఇన్ 1981. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా MS DOS ని మనము క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ప్రతి ఒక్కటి కూడా క్యారెక్టర్సే. ఒక డేట్ రాయాలనుకోండి, డేట్ అని రాయడం, CLS రాయాలనుకోండి, స్క్రీన్ క్లియర్ చేయడం, సపోజ్ ఏదైనా డైరెక్టర్ క్రియేట్ చేయాలనుకోండి CD, MD, ఇలా కమాండ్స్ ఉండేవి. ఇప్పుడు ఎవరైనా యూజ్ చేయట్లేదు. జావాలో చేసేటప్పుడు ఒక్కటి కొంచెం యూజ్ చేస్తాం, CD, MD తెలిస్తే చాలు. ఓకే, మేక్ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ, అవి వాళ్ళు జావా వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ అ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కటే ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ MS DOS. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, యూనిక్స్ అన్ని మల్టీ యూజరే, ఇది ఒకటే సింగిల్ యూజర్. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినా కూడా మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమే. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ ఇస్ MS DOS. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్క్రీన్ క్లియర్ చేయాలంటే CLS అని వాడతారు. ఇలా కమాండ్స్ వాడుతూ చేస్తారు కాబట్టి క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నారు. నౌ డైరెక్టరీ యూజ్ చేసేటప్పుడు కూడా ఆ రూట్ డైరెక్టరీ కానీ సబ్ డైరెక్టరీ కానీ ఏదైనా మనం క్రియేట్ చేయాలి అని అంటే అక్కడ MD అని రాసేవాళ్ళు. MD అంటే మేక్ డైరెక్టర్, ఇలా రాసేవాళ్ళు. సో ఈ డైరెక్టరీస్ అన్ని కూడా మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ చూపిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ డైరెక్టరీ రూట్ డైరెక్టరీ పెట్టుకున్నాను, అందులో సబ్ డైరెక్టరీ సాంగ్స్ అని కూడా క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం. సో అప్పుడు ఎలా చేస్తారు ఈ DOS ఫైల్ లో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే DOS ఫైల్స్ లో ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మేక్ డైరెక్టరీ అనేది రూట్ అయితే సబ్ డైరెక్టరీ అనేది సాంగ్స్ అవుతుంది. వాటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేసిన వాటిని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటారు. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఎలా చేస్తారంటే .exe అని సేవ్ చేస్తారు. మనకు కనుక్కోలేం కదా, విండోస్ అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ క్యారెక్టర్స్ బేస్ మీద చేస్తారు కాబట్టి .exe అని కనిపిస్తే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటారు. .com అని కనిపిస్తే కమాండ్ ఫైల్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేస్తుంది మ్యాక్ OS. ఇది స్పెషల్లీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ యాపిల్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. వాటిల్లోనే ఎక్కువగా వాడుతున్నారు వీటిని. సో ఎవరు చేశారంటే స్టీవ్ జాబ్స్ లో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద యాపిల్. మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నా, నాట్ అబౌట్ ద కంపెనీ. ఓకే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇవన్నీ కూడా ఆ వర్షన్స్ ఆఫ్ ద మ్యాక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్సే, కానీ ఇవి ఓన్లీ యాపిల్ ల్యాప్టాప్స్ లోనే వర్క్ చేస్తాయి, మ్యాక్ ల్యాప్టాప్స్ లోనే వర్క్ చేస్తాయి, యాపిల్ ప్రొడక్ట్స్ లోనే వర్క్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ మొబైల్ ఫోన్స్, ఆండ్రాయిడ్స్ చెప్పాం కదా. సో ఆండ్రాయిడ్స్ ఇస్ ద బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ టు డెవలప్ ద మొబైల్ ఫోన్స్. ఇవి iOS ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కూడా అంటారు. అఫ్ కోర్స్ యాపిల్ మొబైల్స్ లో కూడా ఆండ్రాయిడ్స్ ఉంటాయి. మేబీ అది గెస్ చేయడం ఏంటి అని అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ బేస్ మీదనే ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే కంపెనీ కదా, దానికి ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆపరేటింగ్ సిస్టమ్ నే యూజ్ చేస్తుంది కదా. సో అలాగా స్మార్ట్ ఫోన్స్ లో యూజ్ చేస్తున్న వాటిని గూగుల్ అప్లికేషన్స్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ అప్లికేషన్స్ అంటాం. కానీ ఇది కంప్లీట్ గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఐ కాంట్ సే అది నో. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ కి వర్క్ చేస్తుందట గూగుల్ అప్లికేషన్స్, స్మార్ట్ ఫోన్స్ లో యూజ్ చేస్తున్నారు. ఓకే, నో కొన్ని ఫంక్షన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్.
అవి చూద్దాం. ఇందాక చెప్పాను ఆల్రెడీ, మెమొరీ మేనేజ్మెంట్ ఇస్ ద వన్, యూజర్ ఇంటర్ఫేస్, ఓకే. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఇవి ఫంక్షన్స్ అంటారు. ప్రాసెస్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్. అవన్నీ మన ఆపరేటింగ్ సిస్టమ్ చేసే ఫంక్షన్స్ అన్నమాట. చూస్తారా ఒకసారి మళ్ళీ, మెమొరీ మేనేజ్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్. ఇవి మన ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పనులు, ఫంక్షన్స్. దట్స్ ఆల్. మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒకటే సిపియు, ఒకటే ప్రాసెసర్ ఉంటుంది, కానీ 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటే మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ టైప్స్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, అవి ఒక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ద క్రాష్. సిస్టమ్ క్రాష్ అని ఎప్పుడు అంటారు, ఎప్పుడు చేస్తారంటే, సపోజ్ కంప్యూటర్ డైరెక్ట్ గా వర్క్ చేస్తూ చేస్తూ సడన్ గా స్టాప్ అయిపోతుంది వితౌట్ ఎన్ ఇన్స్ట్రక్షన్. ఓకే, అప్పుడు సిస్టమ్ క్రాష్ అని అంటాం. అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాకప్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ బ్యాకప్ డేటాని మాక్సిమం డిలీట్ కాకుండా, ఆ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు డిలీట్ కాకుండా మెయింటైన్ చేస్తుంది, దాన్ని బ్యాకప్ అంటారు. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ బ్యాకప్ అని. ఈ బ్యాకప్ అన్నప్పుడు ఏం చేస్తామంటే సిస్టమ్ లో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా, ఇప్పుడు మొబైల్స్ అందరూ ఆండ్రాయిడ్ వాడుతున్నారు, నథింగ్ బట్ ఒక మినీ కంప్యూటర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు వీటన్నిటి మీద ఈజీగా ఐడియా ఉంటుంది. ఈవెన్ మొబైల్స్ లో కూడా బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి కదా, అలాగే సిస్టమ్ లో కూడా బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి. సో బ్యాకప్ ఫైల్స్ అంటే టు క్రియేట్ ద రీస్టోర్ పాయింట్ ని బ్యాకప్ ఫైల్స్ అంటారు. ఇక్కడ మీకు డెఫినేషన్స్ ఇంపార్టెంట్. సిస్టమ్ క్రాష్ సడన్ గా స్టాప్ అయిపోతే క్రాష్ అంటాం, ఆ డేటాని గెట్ బ్యాక్ తెచ్చుకునే వాటిని బ్యాకప్స్ అంటాం. అది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక సపరేట్ సిస్టమ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట మన సిస్టమ్ లో, వాటిని బ్యాకప్స్ అంటాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐబిఎం ఫస్ట్ 1981 లో ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, ఈ బ్యాకప్ తో క్రాషెస్ తో అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అది. ఎక్కువగా సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీ మార్కెట్ లో ఏమున్నాయంటే కమర్షియల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కమర్షియల్ సాఫ్ట్వేర్ మనీ ఇచ్చి మనము తీసుకోవడం. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో మాక్సిమం ఈ కమర్షియల్ సాఫ్ట్వేర్స్ తీసుకోరు, కానీ కొన్ని స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ అనేది వితౌట్ పేయింగ్ మనీ అస్సలు అది పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వదు అనమాట, పే చేసి తీసుకోవాలి. ఇది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేసిన కాన్సెప్ట్. సో మనం పే చేస్తేనే అవన్నీ మనకు వస్తాయి. ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, పవర్ పాయింట్ కానీ మన సిస్టమ్ లోకి రావాలంటే పెయిడ్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటాయి, అయితే కొన్ని ఫీచర్స్ వెళ్ళిపోతాయి అనమాట, అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ కొన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఫ్రీవేర్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఈ ఓపెన్ వేర్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఇంటర్నెట్ లో ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని కూడా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే లైనక్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది సమ్ షేర్ వేర్ సాఫ్ట్వేర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ చూస్తున్నాం. షేర్ వేర్ సాఫ్ట్వేర్స్ అని అంటే ఇంటర్నెట్ లో ట్రయల్ వర్షన్ కోసం యూజ్ చేసే వాటిని షేర్ వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు. కొన్ని రోజులు వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా వీడియో ఎడిటింగ్ ఉంటాయి చూడండి, క్యాన్వాలు కానీ, కొన్ని యూక్యామ్ పర్ఫెక్ట్స్ లో ఉంటాయి, లేకపోతే ఇన్షార్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ట్రయల్ వర్షన్స్ ఉంటాయి. అలాంటి వాటిని షేర్ వేర్, మనకు నచ్చితే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, అలాంటి వాటిని షేర్ వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు. అవి ప్రమోషన్స్ కోసమే యూజ్ చేస్తారు. ప్రమోషన్ అంటే ఎలా వర్క్ అవుతుందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ డిలీట్ అయిపోయి పే చేసిన తర్వాతనే వర్క్ అవుతాయి. అలాంటి వాటిని షేర్ వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు. కొన్ని ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ కస్టమర్ కోసం, పర్సనల్స్ కోసం, బిజినెస్ కోసం తీసుకుంటూ ఉంటారు, వాటిని ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ అంటారు. వీటిని కాపీ రైట్స్ అంటారు. అంటే కొంతమంది కొనుక్కుంటారు, వేరే వాళ్ళు సేమ్ సాఫ్ట్వేర్ కొనుక్కుంటే ఎవరో ఒకటి సాఫ్ట్వేర్ ఉందో కూడా మనకు తెలిసిపోతుంది, కాపీ రైట్స్ కూడా పడతాయి. ఇంటర్నెట్ ఉంది కాబట్టి నౌ డేస్ అంత పర్ఫెక్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ప్రైవసీ ఈజీగా తీసుకోవాలి, ప్రైవసీ ఉంటుంది. పైరసీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, అలాంటి కాన్సెప్ట్ ని కూడా మనము ఇక్కడ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ అంటారు. నౌ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. సో ఇవాళ క్లాస్ అంతా చూసాం కదా, మాక్సిమం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ నాలెడ్జ్ అంతా మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్స్ లో ఫస్ట్ ది మీకు ఇంపార్టెంట్ ది అండ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ది కూడా ఎంఎస్ ఆఫీస్, దట్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్.
అప్లికేషన్ సాఫ్ట్వేర్ కంప్లీట్ డీటెయిల్డ్ గా క్లియర్ గా నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఈ క్లాస్ లో ఉన్న ప్రతి పాయింట్ బిట్ తీసుకోండి. అండ్ మెనీ స్టూడెంట్స్ ఏం అడిగారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని DBMS అన్నారు. చాప్టర్ వైజే వెళ్దాం. ఓకే, వెరీ సూన్ ఆ క్లాస్ కూడా వచ్చేస్తుంది. సో చాప్టర్ వైజ్ వెళ్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. సో అలాగే చాప్టర్ వైజే వెళ్దాం. ఇది అయ్యాక నెక్స్ట్ కాన్సెప్ట్ లో MS ఆఫీస్ తెలుసుకుందాం. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీథింగ్ అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇవాళ క్లాస్. ఈ క్లాస్ లో వి డిస్కస్ కంప్లీట్లీ ద టర్మినాలజీ ఆఫ్ ద సాఫ్ట్వేర్. మీకు ఇందులో బిట్స్ చాలా వస్తాయి. ఓకే, ఎందుకంటే వాట్ ఈస్ బగ్ అని, వాట్ ఈస్ ఎర్రర్, వాట్ ఈస్ ఎథికల్ హ్యాబిట్స్, వాట్ ఆర్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, వాట్ ఆర్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్స్, మిషన్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, పైకి కన్వర్షన్స్ ఉన్నాయి కదా, కన్వర్షన్ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఓకే, సో ఈ బిట్స్ అన్ని బాగా నేర్చుకోండి. ఈ క్లాస్ చెప్పాలి కదా, నెక్స్ట్ పార్ట్ MS ఆఫీస్ చెప్పుకున్న తర్వాత ఎంటైర్ థింగ్ లో మళ్ళీ మనం రీసెంట్ గా ఫ్రీక్వెంట్ అడిగిన బిట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, now I hope we learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.